أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فلما أحس عيسى منهم الكفر قال من أنصار إلى الله قال الحواريون نحن أنصار الله آمنا بالله واشهد بأننا مسلمون ربنا آمنا بما أنزلت واتبعنا الرسول فاكتبنا مع الشاهدين صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయినటువంటి సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సర్వలోక సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని కురిపించును గాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి ప్రభు అయినటువంటి దైవం మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 53వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. మరి సోదరిమణులారా, దైవం పంపినటువంటి గొప్ప ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయినటువంటి క్రీస్తు యేసు వారి గురించి ఇక్కడ దైవం సెలవిస్తున్నాడు. మరి ఆయన బనీ ఇజ్రాయెల్ జాతి వారి వద్దకు ప్రవక్తగా పంపబడ్డారు. మరి వారికి స్పష్టమైనటువంటి సందేశాన్ని అందజేశారు. అదేమిటంటే, ఓ ఇజ్రాయెల్ జాతి వారులారా, సృష్టికర్త అల్లాహకు మాత్రమే భయపడండి, అంటే ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చెయ్యండి. ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్నే తండ్రి అని కూడా పిలుస్తారు. మరి నన్ను అనుసరించండి, నేను ఏ విధంగా అయితే ఆ అల్లాహ్ను ప్రార్థిస్తున్నానో, నేను ఏ విధంగా అయితే ఆ దైవాన్ని ఆరాధిస్తున్నానో అదే విధంగా మీరు కూడా చెయ్యండి, నన్ను అనుసరించండి. ప్రార్థన ఆయనకు మాత్రమే చెయ్యండి, ఎందుకంటే ఆయన నాకు ప్రభువే, మీకు ప్రభువే. అందరినీ పుట్టించినటువంటి సృష్టికర్త తండ్రి దైవము ఆయన ఒక్కడే. కాబట్టి అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ఆయనకు మాత్రమే మీరు భయపడండి. ఇదే రుజుమార్గము, ఇది తప్ప మరొక రుజుమార్గము లేదు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి మార్గము దైవం నుండి దూరంగా తీసుకుపోయేదే, నరక వైపునకు తీసుకుని పోయేదే. కాబట్టి దైవానికి సాటి కల్పించకండి. దైవానికి సాటి కల్పించిన వాళ్లకు మరి స్వర్గం నిషిద్ధం చేయబడింది అని స్పష్టమైనటువంటి సందేశాన్ని ఆయన అందజేశారు. అందజేసిన తర్వాత వారు ఎంత మాత్రం కూడా విశ్వసించలేదు. పైగా క్రీస్తు యేసును చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే సోదరులారా, ఇజ్రాయెల్ జాతి వారు ప్రవక్తలను చంపడం అనేది కొత్త పద్ధతి కాదు, కొత్త కాదు. వాళ్ళకు తమ మనోకాంక్షలకు వ్యతిరేకంగా ఏ విషయాన్నైనా, ఏ ప్రవక్త అయినా తెచ్చినప్పుడు చాలామందిని చంపివేసేవారు, మరికొందరిని సిలువపైకి ఎక్కించేవారు, మరికొందరిని రాళ్లతో కొట్టి చంపివేసేవారు. పైగా మేము పలానా ప్రవక్తను ఆ విధంగా చంపాము, పలానా ప్రవక్తను ఈ విధంగా చంపామని గొప్పలు కూడా చెప్పుకునేవారు. అంత భయంకరమైనటువంటి జాతి. మరి సత్యానికి వ్యతిరేకంగా ఆ సందేశాన్ని వారు, సత్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సందేశాన్ని వారు అనుసరిస్తూ, ఎప్పుడైతే సత్యము ప్రకటించబడుతుందో అది ఎంత మాత్రం కూడా వారికి రుచించదు, దానిని అణచడానికి ప్రయత్నం చేస్తారు. అదే పద్ధతి ఇక్కడ కూడా అవలంబించారు. మరి ఆ సత్యాన్ని తీసుకొచ్చినటువంటి ప్రవక్త అయినటువంటి క్రీస్తు యేసును చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అప్పుడు ఈసా ఈ విధంగా అన్నారు, క్రీస్తు యేసు ఈ విధంగా అన్నారు, అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరుంటారు, ఎవరు నన్ను అనుసరిస్తారు, ఎవరు ఆ దైవ మార్గాన్ని అనుసరిస్తారు అనగానే అప్పుడు శిష్యులు ఈ విధంగా అన్నారు, మేము అల్లాహ్ సహాయకులము. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేమిటండి, దైవానికి మనము సహాయం చేయడం ఏమిటి? ఆయన నిరపేక్షపరుడు కదా, ఎవరి అక్కర అవసరత లేనివాడు కదా, మరి అత్యంత బలవంతుడు కదా,
ఆయనకు మనం సహాయం చేయడం ఏమిటండి అన్న సందేహం వస్తుంది. సోదరులారా, మనము వేదంలో ఒక సూక్తిని పరిశీలించామంటే ధర్మో రక్షతి రక్షిత అని ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ధర్మాన్ని మీరు రక్షించినట్లయితే ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని. అంటే ధర్మము ఏదైనా బలహీనమా? మనము రక్షిస్తే కానీ తనను తాను రక్షించుకోలేదా? దీని అర్థం ఏమిటంటే సోదరులారా, మనము ధర్మాన్ని రక్షించడం అంటే అర్థం ఏమిటంటే మనల్ని మనం రక్షించుకోవడమే. మనము దైవాన్ని ఆరాధిస్తున్నామంటే దాని అర్థము మనల్ని మనం కాపాడుకుంటున్నామని అర్థం. అంతే తప్పించి మనం ఆరాధన చేసేసి ఆయనకు ఏదో కల్పించేస్తున్నాము, లేకపోతే ఆయన గౌరవం పెరిగిపోతుంది అని అర్థం కాదు సోదరులారా. కాబట్టి ఈ విధంగా మనము దైవాన్ని ఆరాధిస్తున్నాము అంటే, దైవ ధర్మాన్ని అనుసరిస్తున్నామంటే అది మన మంచి కోసమే, మన సమాజం యొక్క మంచి కోసమే. అంతే తప్పించి మనం ఏదో ఆయనకు మనం ఏదో ఘనకార్యం చేస్తున్నాము, మనం ఏదో ఆయనకు సహాయం చేసేస్తున్నామని అర్థం కాదు సోదరులారా. కాబట్టి ఇక్కడ అల్లాహ్ మార్గంలో ఎవరు సహాయం చేస్తారో దాని అర్థం ఏమిటంటే ఆయన ధర్మాన్ని స్థాపించడం కోసం మనం కృషి చేయడము. మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన యొక్క కార్యాచరణ ద్వారా, మన క్యారెక్టర్ ద్వారా దైవ ధర్మాన్ని స్థాపించడానికి కృషి చేయాలి. ఎవరినైనా చూస్తున్నప్పుడు మరి దైవం గుర్తుకు రావాలి. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో చెప్పారు, ఎవరిని చూస్తే అల్లాహ్ జ్ఞాపకం వస్తాడో వాడే నిజమైనటువంటి విశ్వాసి, వాడే నిజమైనటువంటి ముస్లిం అన్నారు. అంటే ఒక ముస్లిం అంటే అర్థం ఏమిటంటే దైవాన్ని విశ్వసించేవాడు, దైవం ఒక్కడే అని నమ్మేవాడిని మరి ముస్లిం అంటారు. కాబట్టి ఒక ముస్లింను, ఒక విశ్వాసిని మనం చూడగానే దైవం జ్ఞాపకం రావాలి. అరే పలానా విశ్వాసి, పలానా వ్యక్తి అండి, అతను ఎంత మాత్రం కూడా ఎప్పుడు కూడా అబద్ధం పలకడండి. ఈ విధంగా ఎన్నడూ అబద్ధం పలకకపోవడం అనేది దేవుని యొక్క లక్షణం. మరి పలానా వ్యక్తి అండి ఎప్పుడు కూడా మోసం చేయడు ఎవరిని కూడా. మరి ఈ విధంగా మోసం చేయకపోవడం అనేది దేవుని యొక్క లక్షణం. ఈ విధంగా దేవుని యొక్క గుణాలన్నీ కూడా పుణిగి పుచ్చుకొని మరి ఒకరిని చూస్తే మనకు దైవం జ్ఞాపకం వచ్చేలాగా మనం ప్రవర్తించడమే అది మనం దైవానికి చేసే సహాయం అన్నమాట సోదరులారా. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, మీరు అల్లాహకు రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఇదేంటండి, దైవము అత్యంత ధనవంతుడు, సమస్తం ప్రపంచంలో ఉన్నటువంటి ధన సంపదలన్నిటికీ కూడా ఆయన కదా యజమాని, ఆయనకు మనం ధన సహాయం చేయడం ఏంటండి అన్న ప్రశ్న వస్తుంది. దైవం చెప్తున్నాడు, ధన సహాయం అంటే ఇదే సోదరులారా. ఇది ఆయన ధర్మాన్ని అనుసరించడం, ఆయన ధర్మాన్ని గురించి ప్రజలకు తెలియచెప్పడం, అందరికీ కూడా ఈ ధర్మం అనుసరించడంలో కలిగే ఆ ప్రయోజనాలను, ఆ లాభాలను, సమాజం ఏ విధంగా శాంతిమయమవుతుందో వాళ్ళకు తెలియజెప్పడమే మనము ధర్మానికి సహాయం చేయడం అంటే అర్థం. ఈ విధంగా మనం చేసినట్లయితే సోదరులారా, దైవం చెప్తున్నాడు, మీ అప్పును నేను అనేక రెట్లు పెంచి మీకు ఇస్తాను అంటున్నాడు. మనము దేవుని మార్గంలో ₹1 ఖర్చు పెట్టాము. దేవుని మార్గం అంటే సోదరులారా, మళ్ళీ ఇంకొకసారి జ్ఞాపకం చేస్తాను, గుళ్ళు గోపురాలు మస్జిదులు కట్టించడం కాదు దేవుని మార్గంలో ఖర్చు చేయడం అంటే. దైవ మార్గంలో ఖర్చు చేయడం అంటే మరి సాటి మనుషులను మరి ఆదుకోవడము, సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలను, బీదలను, మరి అనాథులను, వితంతువులను, ఈ విధంగా వీరిని ఆదుకోవడమే దైవాన్ని ఆదుకోవడం అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ మార్గంలో మనం ఒక్క పైసా ఖర్చు చేసినా దైవం చెప్తున్నాడు, ప్రళయ దినాన్న అంటే తీర్పు దినాన్న అనేక రెట్లు పెంచి తిరిగి మీకు ఇస్తాను అంటున్నాడు. మనం బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటాం, అది వడ్డీకి పెరిగి 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 పెరుగుతూ ఉంటుంది. సోదరులారా, దైవం చెప్తున్నాడు, మీరు పరలోకం అనే బ్యాంకులో మీ డబ్బును జమ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకులో పెరిగే ఆ వడ్డీ అనేది అది ధర్మసమ్మతం కాదు అది. కానీ పరలోకంలో ఉన్నటువంటి బ్యాంక్ ఉంది చూసారా, అంటే అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ బ్యాంక్ ఉంటుందని అర్థం కాదు సోదరులారా. పరలోకంలో ఉండే బ్యాంక్ అంటే మనము చేసే ప్రతి ఖర్చు కూడా మనకు తెలియదు, ఏం ఖర్చు పెడుతున్నామో, ఎవరికి ఎంత మనం ఆదుకుంటున్నామో ఒక్కొక్కసారి మనకు తెలియదు. కానీ దైవం చెప్తున్నాడు, ప్రతి విషయాన్ని కూడా నేను నమోదు చేసి పెడుతున్నాను. మీరు ఖర్చు చేసే ప్రతి పైసా కూడా మీరు మరణం తర్వాత పరలోకంలో మీరు చూసుకుంటారు.
అప్పుడు భావిస్తారు, అరే నేను ఆ రోజున అన్ని డబ్బులు ఖర్చు పెట్టానా, మర్చిపోయాను నేను. కానీ ప్రభువు మరవడు కదా, అల్లాహ్ ఎంత మాత్రం కూడా మర్చేవాడు కాడు. మరి ఆయన ప్రతీది కూడా జ్ఞాపకం పెట్టుకుని వ్రాసి పెట్టి మనకు, "ఓ దాసుడా, పలానా టైంలో నువ్వు ఆ వ్యక్తికి అన్ని రూపాయలు ఖర్చు చేసావు కదా, కేవలం దైవప్రీతి కోసమే, అల్లాహ్ సంతోషపడాలి, ఈ పనికి ఆయన సంతసించి నాకు ప్రతిఫలాన్ని ప్రసాదించాలి అన్న సంకల్పంతో, అంతే తప్పించి ప్రజలందరూ పొగడాలనో, లేకపోతే నా ఫోటో పేపర్లో రావాలనో, నలుగురు కూడా దాని గురించి చర్చించుకోవాలనో కాదు. కేవలం సృష్టి ప్రభువు కోసము, మరణం తర్వాత లభించే ఆ ప్రయోజనం కోసమే, ప్రపంచంలో లభించే 4 దినాల ఈ యొక్క పొగడ్తల కోసం కాదు. ఆ విధంగా ఎవరైతే ఖర్చు చేస్తారో అతను చూసుకుంటాడు, అరే పలానా సమయం. ఎందుకంటే ఆ విధంగా దైవ ప్రీతి కోసం ఖర్చు చేసేవాడు ఎన్ని రూపాయలు ఖర్చు పెడుతున్నానో ఇప్పుడు కూడా లెక్క పెట్టుకోడు. మరి ఎవరైతే ప్రజల కోసం ఖర్చు పెడతాడో వాడే పలానా రోజున ఇచ్చాను కదా నీకు 100 రూపాయలు, లేకపోతే పలానా వ్యక్తికి మనం 1000 రూపాయలు ఇచ్చాను కదా అని లెక్క పెట్టుకుంటాడు. కానీ దైవం కోసం ఖర్చు పెట్టేవాడు ఎన్నడూ కూడా లెక్క పెట్టుకోడు. కానీ మన అల్లాహ్ ఉన్నాడు చూసారా, మన ప్రభు ఉన్నాడు చూసారా, ఆయన మర్చిపోయాడు కాదు, ప్రతి విషయాన్ని కూడా నమోదు చేసేవాడు. ఆ రోజున మరి ప్రళయ దినాన్న, మరణం తర్వాత రాబోయే జీవితంలో మన చిట్టలో మనం చూసుకుంటాము ఏ రూపాయలు మనం ఖర్చు పెట్టాము అనేది. మనం మర్చిపోతాము ప్రపంచంలో, కానీ ఆ రోజున అవి చూసుకుని, అరే పలానా రోజున అన్ని రూపాయలు ఖర్చు పెట్టాను నేను, మరికొన్ని రూపాయలు ఖర్చు పెట్టుంటే ఇంకెంత బాగుండేది అని చెప్పేసి అప్పుడు భావిస్తాం. ఎందుకంటే మనము పెట్టే ఖర్చుకి, మనము చేసే కర్మకు ఒక్కొక్క అంతస్తును పెంచుకుంటూ పోతుంటాడు దైవం. మనము ఇక్కడ చేస్తున్నటువంటి అనేక మంచి పనులు ఉంటాయి, కానీ మనము జ్ఞాపకం పెట్టుకోము. కానీ ప్రభువు జ్ఞాపకం పెట్టుకుని ఒక్కొక్క మంచి పనికి ఒక్కొక్క అంతస్తును పెంచుకుంటూ వెళ్ళిపోతుంటాడు స్వర్గంలో. అప్పుడు దాసుడు భావిస్తాడు, అర్రెరే మరికొన్ని మంచి పనులు చేస్తే ఎంత బాగుండేది, అర్రెరే మరికొన్ని నమాజులు నేను ఆచరించి ఉంటే ఎంత బాగుండేది, ఇంకొంచెం మంచి అంతస్తు లభించేది కదా. ఎందుకంటే మనకంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు మనకంటే ఎక్కువైనటువంటి స్థానాలు పొందుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు స్వర్గంలో, మంచి మంచి స్థలాలు, మంచి మంచి అనుగ్రహాలతోటి. అప్పుడు మన మనసులో ఆలోచన కలుగుతుంది, అరే ప్రపంచంలో ఉన్నప్పుడు మరికొన్ని మంచి పనులు చేస్తుంటే ఎంత బాగుండేది. పలానా వాళ్ళు చెప్తూనుండేవారు, రావయ్య బాబు నమాజ్కి, రావయ్య బాబు ఆరాధనకి అని చెప్తూనుండేవారు. నేను వినిపించుకునేవాడిని కాదు, నిద్రపోయేవాడిని. అరే లేచి నేను నిద్రను త్యాగం చేసి నేను దైవారాధన చేస్తుంటే ఎంత బాగుండేది అని చెప్పి మనిషి ఆ రోజున వాపోతూ ఉంటాడు, పశ్చాత్తాపడతాడు. కానీ సోదరులారా, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. అదేవిధంగా ఇక్కడ క్రీస్తు యేసు అడుగుతున్నారు, అల్లా మార్గంలో ఎవరు నాకు సహాయం చేస్తారు అనగానే శిష్యులు అన్నారు, ఓ క్రీస్తు, మేము ఉన్నాము నీకు సహాయం చేయడం కోసము. ఎందుకంటే దైవ ధర్మాన్ని ఎవరైతే ప్రకటిస్తూ ఉంటారో, సత్యాన్ని గురించి ఎవరైతే ప్రకటిస్తూ ఉంటారో, దానిని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ స్వీకరించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా సత్యం యొక్క బలం ఏ విధంగా ఉంటుందంటే సత్యం స్థాపించబడుతుంది. కాబట్టి మనము ప్రవక్తల చరిత్రను చూసుకున్నట్లయితే ప్రవక్తను అనుసరించే వాళ్ళు చాలా తక్కువ మంది కనబడుతుంటారు, కానీ వాళ్ళ ద్వారానే దైవము విజయాన్ని ప్రాప్తిస్తాడు, విజయాన్ని ప్రసాదిస్తాడు వాళ్ళ ద్వారానే. ఎందుకంటే చూడండి, సత్యము కొద్దిగా అయినప్పటికీ కూడా చాలా బలంగా ఉంటుంది. అసత్యము ఎంత పెద్దదిగా ఉన్నప్పటికీ కూడా అది గాలిబుడగలాగా మాత్రమే ఉంటుంది అది సోదరులారా. కానీ కొంతసేపు ఏ విధంగా ఉంటుందంటే సత్యం యొక్క రంగును పులుముకొని వస్తూ ఉంటుంది. నేను చాలా బలవంతుణ్ణి, నేను తప్ప నీకు మరొక సత్యము లేదు, నన్ను అనుసరించు, నేను చాలా బలం కలదాన్ని అని చెప్పేసి ఆ అబద్ధం అనేది, అసత్యం అనేది సత్యం యొక్క రంగును పులుముకుని మన కళ్ళ ముందు కనబడుతుంటుంది. మరి ఆ మాయలో పడిపోతాడు మనిషి, అరే నిజమే కదా, ఇతను ఈ విధమైనటువంటి అద్భుతాలు చేస్తున్నాడు, ఇదే సత్యమేమో, ఇతనే దైవమేమో అని చెప్పేసి ఆరాధిస్తాడు. అరే పలానా వ్యక్తి చెప్తున్నాడు, అక్కడికి వెళ్తే నా జబ్బులన్నీ లేకపోతే నా సమస్యలన్నీ తీరిపోతున్నాయి కదా, ఇదే సత్యమేమో అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. లేకపోతే పలానా వ్యక్తి ఇంకొకరు చెప్తారు, లేదయ్యా అది పనిచేయట్లేదు, ఇంకొకటి. ఈ విధంగా మనకు డాక్టర్ దగ్గరికి వెళ్తే పలానా మందు ఇచ్చాను ఆ రోజున, నీకు పనిచేయలేదా, అయితే ఈసారి ఈ మందు వాడు అని చెప్పేసి మందులు మారుస్తుంటాడు. అదేవిధంగా మన విశ్వాసాలు కూడా మారిపోతూ ఉంటాయి. దానికి కారణం ఏమిటంటే సత్యం రంగు పులుముకుని మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది, నేనే కరెక్ట్, నా వద్దకు రా అని చెప్పేసి. కాబట్టి సోదరులారా, దైవం మనకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆలోచన శక్తిని ఇచ్చాడు. ఊరికే మనము
అనవసరమైనటువంటి విషయాల్లో ఈ యొక్క మైండ్ను, ఈ జ్ఞానాన్ని ఉపయోగించడం కోసం కాదు సోదరులారా. మనం ఆలోచన చేస్తుంటాము మనకు సంబంధం కాని అనేక విషయాల గురించి. పేపర్లు చదువుతాం మనం 2-3 గంటల పాటు. అనేక అంశాల గురించి చర్చిస్తూ ఉంటాము మన స్నేహితులతోటి, మన బంధుమిత్రులతోటి, అదని ఇదని. కేవలం మన జ్ఞానము, మన బుద్ధి, మన వివేకము ఇటువంటి వ్యవహారాలకే నా సోదరులారా. మన దైవాన్ని గురించి ఆలోచన చేసే సమయం ఇంకా మనకు రాలేదా? ఇంకా ఎంతకాలం మనము వేచి ఉంటాము సోదరులారా? మరణం వచ్చే వరకు వేచి చూస్తూ ఉంటాము మనము. ఒక్కసారి మరణం వచ్చేస్తే మనకి ఇంకొక అవకాశం ఉంటుందా? కాబట్టి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని దైవం మనకు ప్రసాదించాడు. కేవలం అనవసరమైనటువంటి మనకు సంబంధం కాని విషయాల గురించి ఆలోచన చేయడం కాదు, సంబంధమైనటువంటి, అవసరమైనటువంటి, అత్యంత కావలసినటువంటి విషయమైనటువంటి ఈ సృష్టి గురించి, ఈ సృష్టి ప్రభువు గురించి, మరణానంతర జీవితం గురించి ఆలోచన చేయాలని. అది చేసిన తర్వాత మిగతావన్నీ కూడా. కానీ శైతాన్ మనలను ఏ మాయలో పెట్టేశాడు అంటే అవన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాలు. ఈ రోజున దైవము, అల్లా కానివ్వండి, దైవం కానివ్వండి, మన ధర్మమైనటువంటి విధేయత ధర్మం ఇస్లాం కానివ్వండి, కారుణ్యమూర్తి మనందరి కోసం వచ్చినటువంటి చివరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త వారు కానివ్వండి, ఆయన జీవితం కానివ్వండి, మరి దైవము తన కారుణ్యంగా మార్గదర్శకత్వాన్ని మనకు పంపించాడు ఖురాన్ రూపంలో, ఖురాన్ కానివ్వండి. ఇవన్నీ మనకు అనవసరమైనటువంటి విషయాలు, ఈ రోజున మనకు సంబంధం కానటువంటి విషయాలు. కానీ సోదరులారా, నిజం ఏమిటంటే ఈ విషయాలే మరణం తర్వాత మనకు సాఫల్యాన్ని ఇచ్చేవి. మరి ఈ విషయాన్ని మనము గ్రహించాము అంటే నిజంగా మన బుద్ధిని, మన జ్ఞానాన్ని సరైన విధంగా ఉపయోగించినట్లే. లేదండి మాకు సంబంధం కానటువంటి విషయం అది, మాకు ఇంకా చాలా విషయాలు ఉన్నాయని చెప్పేసి మనం ఈ ప్రాపంచిక విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నామంటే మరణం వచ్చేస్తుంది ఒక రోజున. ఆ రోజున ఎంత బాధపడినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇక్కడ సోదరులారా, మరి క్రీస్తు యేసు ఎప్పుడైతే మరి ఆహ్వానించారో, సందేశాన్ని ఇచ్చి, మరి కొద్దిమంది విశ్వసించినప్పటికీ కూడా చాలా బలమైనటువంటి విశ్వాసులు వాళ్ళందరూ కూడా. కాబట్టి కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా చాలా మంది వ్యతిరేకించారు, కొద్దిమంది మాత్రమే ఆయనను విశ్వసించారు. ఆ కొద్ది మందితోటి ప్రారంభమైనది మరి ఆ మిషన్ అనేది, దేవుని యొక్క సంస్థాపన అనేది, దేవుని ధర్మం యొక్క సంస్థాపన అనేది మరి ఈ రోజున నలుమూలలో కూడా వ్యాపించిపోయింది. మరి ఈ రోజున సుమారు 150 కోట్ల మంది విశ్వాసులు, ముస్లింలుగా పిలువబడే విశ్వాసులు చాలామంది ఉన్నారు. అంటే మరి ఆ యొక్క కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రారంభించినటువంటి ఆ యొక్క మిషన్, ఆ ధర్మ సంస్థాపన యొక్క ఉద్యమం యొక్క ఫలితమే. ఆ తర్వాత సోదరులారా, వారు ఏ విధంగా అన్నారు అంటే క్రీస్తు యేసుతోటి, ఓ యేసు, మేము అల్లాహకు సహాయకులుగా ఉంటాము, మేము ఎందుకంటే ఆయన్ని విశ్వసించాము, మిమ్మల్ని అనుసరిస్తాము, కాబట్టి మేము మా పేర్లను విధేయులుగా నియమింపబడే వాళ్ళలో మా పేర్లను వ్రాయమని ప్రభువుతో చెప్పు అని చెప్పేసి క్రీస్తు యేసు చెప్పడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, మరి కొంతమంది వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించే వాళ్ళు క్రీస్తు యేసును చంపడానికి రహస్యపు ఎత్తులు వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంకొక విషయం ఏమిటంటే అందరికంటే కూడా గొప్ప ఎత్తులు వేసేవాడు ఒకడున్నాడు, ఆ దైవం. కానీ మనుషులు చేసే ఎత్తులు ఏ విధంగా ఉంటాయంటే నాశనం చేసే విధంగా ఉంటాయి, ఒకరిని పాడు చేసే విధంగా ఉంటాయి, ఒకరిని మరి క్రిందకు దిగజార్చే విధంగా ఉంటాయి, ఒకరి ప్రాణాలను తీసే విధంగా ఉంటాయి మనుషులు చేసే ఎత్తులు. కానీ ఆ దైవం వేసే ఎత్తులు ఏ విధంగా ఉంటాయంటే మంచిని కాపాడే విధంగా ఉంటాయి, ధర్మాన్ని రక్షించే విధంగా ఉంటాయి, తన ప్రవక్తలను కాపాడే విధంగా ఉంటాయి, మరి ప్రజలకు మరి శాంతినిచ్చే విధంగా ఉంటాయి. కానీ మనం చేసే ఎత్తులు నాశనం చేసే విధంగా ఉంటాయి. ఇది మనం గమనించాలి సోదరులారా. ఇక్కడ ఒక సోదరుడు అన్నాడు ఇదే విషయాన్ని గురించి, ఇదేంటండి ఇక్కడేమో అల్లా ఎత్తులు వేస్తున్నాడు అని ఉంది, మనుషుల మాదిరిగా ఆయన ఎత్తులు వేస్తాడా? మనుషులు ఎత్తులు వేస్తాడు, కానీ అవి నాశనం వైపులకు వేస్తుంటాడు, ఒకరిని నాశనం చేయాలని వేస్తాడు. కానీ దైవం వేసే ఎత్తులు ఆ నాశనం నుండి ఆ మనిషిని రక్షించే విధంగా వేస్తాడు. అది దైవానికి మనిషికి ఉన్నటువంటి తేడా సోదరులారా. కాబట్టి ఆ సోదరుతో నేను చెప్పాను, ఓ సోదరా, ఇక్కడ ఎత్తులు అంటే నీలాగా నాలాగా మనిషిని నాశనం చేసేయడానికి వేసే ఎత్తులు కావు. క్రీస్తు యేసును చంపడానికి వాళ్ళు ఎత్తులు వేస్తున్నారు,
మరి ఆయనను రక్షించడానికి దైవము ఎత్తుకు పై ఎత్తు వేసి ఆయనను అక్కడ రక్షించాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. చక్కటి విషయాలు మనం ముందుకు వస్తున్నాయి. మరి నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, వీటి పట్ల మనం ఆలోచన చేయాలని, ఆచరణ చేయాలని. అల్లాహ్ మీకు నాకు మనందరికీ కూడా శాంతిని మరి జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.